రీల్స్ ఎందుకు ఆపేసిర్రు? రీల్స్ చేయండి అని చెప్పి చెప్తాడు. మంచిగా అనిపిస్తుంది. ఇగో ఈ ఆలు ఇది సేమ్ చాతన అవుతుందా నాకు? అయితే ఇడ్లీ తినలేమా? ఇడ్లీ తింటే చాతన అవుతుందా? ఇప్పుడు ఒక ఖజూర తిన్నావా మామ? నేను అందుకే తినానన్న, తినిపించి అంటున్నాను నేను. నాన్న బనానా తీసుకోవడం, తినడం వచ్చేయడం, ప్రసాదం తినడం అదొకటే. ఎందుకంటే మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. కన్ను ఎందుకు కొడుతున్నావు? కన్ను పోతుంది. కన్ను కొట్టలే. ఈరోజు పొద్దున్న నుంచి పాపం రాహులే చేస్తుండ్రు గైస్ అన్ని పనులు. ఏం చేసినావు పొద్దు నుంచి? ఆరాం చేసినావా? తీసుకోండి గైస్. అవంతిగా పైన ప్రాంక్ చేయాలంటే ఏం లేదు, కానీ ఇప్పుడు ఆమె జ్వరం ఉంది కాబట్టి. అవును గైస్, ఆమె ప్రౌడ్ మరాఠా. సో చాలా మందికి తెలియదు. సోనేచిపల్లి అంటే గోల్డెన్ గంప అన్నట్టు. దీని ద్వారానే అమ్మవారికి తీసుకొని పోతాం, దీని ద్వారానే అమ్మవారికి తీసుకొని వస్తాం. ప్లీజ్ కింద గెస్ చేయండి దీనిలో ఏం ఉండొచ్చు. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి సో మన ఇంట్లో ఈ రకంగా మొత్తం రెడీ అవుతుంది. లైక్ చూసుకోవచ్చు, ఫ్రూట్స్ అండ్ ఈ బఠానీలు, పాన్ అండ్ ఇది మమ్మీ కాయ గాయకొత్తారు. అది జల్, గంగా జల్. అచ్చా, ఇది గంగా జల్ అనమాట. సో ఇక్కడ మీకు అన్ని కైండ్ ఆఫ్ దేవుళ్ళు కనిపిస్తారు. లైక్ ఏ దేవుడు లేదని కాదు. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు గైస్, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తాం. శ్రీ గణేష్, లింగం అండ్ కృష్ణాజీ, సరస్వతి, సాయిబాబా, దత్తాత్రేయ, బాలాజీ భగవాన్, గణేశుడు, నంది, చేయి పెట్టి చూపిస్తున్నా, సారీ, లక్ష్మీదేవత, ఫ్రూట్స్. ఇది ఒక ఐడల్ అనమాట. మమ్మీ వాళ్ళు ఈ డే మాత్రమే తీసి మంచిగా ఘనంగా పూజ చేశారు. శ్రీ కులదేవత తులజాభవాని. అండ్ ఇక్కడ కూడా పెద్ద తులజాభవాని ఫోటో ఉంటుంది. అండ్ ఇది మన ఏమంటారు, సంతోషి మాత, లక్ష్మీమాత. సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ మా ఇంటి వాళ్ళు ఉన్నారు. మమ్మీ చాందీचे कोण है अपने पापा तिला आहे देवरे तुले तो पापा चाय नरसिया चाय कंबाबाई चाय विदर्भ नरसिया पापा. సో ఇది మా పేరెంట్స్ కూడా, మా దాని పేరెంట్స్ కూడా ఉంటారు ఇక్కడ దేవుని దగ్గర. అంటే వాళ్ళ ఐడల్స్ చేసి పెట్టారనమాట. సో ఇది ఎవ్రీ టైం మన ఇంట్లో ఇట్లా పెద్దగా అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం ఇది పెద్దగా అయింటే మళ్ళీ అది ఎడిగిపోయింది, నాకు కూడా తెలియదు. మమ్మీకి అడిగి కనుక్కుందాము. సో నిన్ననే మేము జ్యువెలరీ జిఆర్టీలో కొండే గైస్. ఏం జ్యువెలరీ కొన్నామంటే చూపిస్తా చూడండి. అండ్ మీరు షాక్ అవుతారు, అవంతిగా ఏం చేస్తుందంటే ఒక 5-10 నిమిషాలు చూపించేస్తా మీకు. సో ఈ 50 grams శ్రీ లక్ష్మీమాత ఐడల్ తీసుకున్నాము. అండ్ ఇది స్పెషల్గా ఆఫర్ కోసం తీసుకున్నా. అండ్ ప్లీజ్ కింద గెస్ చేయండి దీనిలో ఏం ఉండొచ్చు. గెస్ చేసిన వాళ్ళకి మాత్రం నేను మంచి గివ్ అవే పెడతా, పక్కా పెడతా. సో దీనిలో ఒక గోల్డ్ ఐటమ్ ఉంది, అది ఏది ఉండొచ్చు. ఇది మా కోసం కాదు, ఇది స్పెషల్గా మీకోసం గైస్. అంటే ఇది ఒక క్లయింట్ కోసం అనమాట. ఇది దేవుని దగ్గర పెట్టి ఇదైతే నేను మీకు చూపించేస్తా. కనిపిస్తుంది కదా, శ్రీ లక్ష్మీమాత ఉన్నారు. 50 grams ఇది గైస్. ఇది ప్యూర్ సిల్వర్ అనమాట, 999. సో నేను జిఆర్టీకి పోయి తీసుకొని వచ్చిండే. దాన్ని ఇంకా పూజ అవుతుంది, పూజ కాలే. జస్ట్ ఏంటంటే ఫ్లవర్స్ కోసం వెయిటింగ్ ఉంది. యాక్చువల్గా నేను మాకు లేట్ అయింది కాబట్టి ఫ్లవర్స్ తీసుకొని రాలే. సో మమ్మీ మా బస్సులో తెలిసిన అన్న ఉంటాడు, రాజు అని చెప్పేసి, ఆయన కాల్ చేసి చెప్తే ఆయన ఫ్లవర్స్ తీసుకొని వస్తాడు. సో ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే ఈ మామిడి ఆకులు ఇక్కడ కట్టాలి. మామిడి ఆకులు ఉంటాయి కదా, అక్కడ కట్టాలి. అండ్ అక్కడ కట్టాలి. పల్లి దాకవు. పల్లి అంటే ఇగో ఈ గంప ఉంటుంది కదా, గంపకి పల్లి అంటారు. సో మీకు ఎవ్రీ మరాఠా, కన్నడ, సోనేచిపల్లి అంటే గోల్డెన్ గంప అన్నట్టు. దీని ద్వారానే అమ్మవారికి తీసుకొని పోతాం, దీని ద్వారానే అమ్మవారికి తీసుకొని వస్తాం. అంటే ఇది లేకుండా ఇక మనం ప్రయాణం చేయలేనట్టు. సో మన దగ్గర ఇవి కూడా ఉంటాయి, మేము చిన్నప్పుడు చూస్తుండే. సో ఈ టైం అప్పుడు వచ్చింది కాబట్టి అండ్ దీంతో ఆరతి చేస్తాం అనమాట. సో ఎవరెవరైతే మరాఠీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది మేము ఏంది ఇవన్నీ చేస్తామంటే. అవును గైస్, ఐఎమ్ ఏ ప్రౌడ్ మరాఠా. సో చాలామందికి తెలియదు. సో ఇది స్టోరీ యాక్చువల్గా. సో మార్నింగ్ లేచిన 5:30కే లేపింది మమ్మీ. 6 o'clock అని చెప్పేసి నాకు జర అబద్ధం చెప్పింది. అయినా కూడా నేను ఏమి ఇష్టం అంటే నేను 11కే పడుకున్నందుకు తొందరగా లేచిన. అండ్ కొంచెం ఎనర్జెటిక్గా కూడా ఫీల్ అవుతుంది. స్పెషల్గా ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇది లేవడము. సో లేవగానే ఏం చేసిన, నేను ఫస్ట్ మొత్తం ఇల్లు దగ్గర బయట మొత్తం ఇది మొత్తం వాటర్ కొట్టి, బయట మొత్తం నా బండ్ల పైన వాటర్ కొట్టి, ముందు రోడ్డు పైన మొత్తం వాటర్ కొట్టి, మళ్ళీ ఇది మాప్తో మొత్తం దూడ్చిన తర్వాత అండ్ ఈ హోల్ నుంచి చాలా చెత్త వెళ్ళిండే కదా, ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ నుంచి చాలా చెత్త వెళ్ళిండే. సో ఇది ఒక చిన్న
ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఇట్లా చేయండి మీరు కూడా. లైట్స్ ఆఫ్ చేసేది కాబట్టి ఇట్లా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? యాక్చువల్ టైం వచ్చేసి మన దగ్గర ఒక 10-15 మినిట్స్ ముందే ఉంటుంది అన్నీ. 6:14 అవుతుంది మన దగ్గర, చూడొచ్చు మీరు మంచిగా. ఓకే, ఇక్కడ చూడండి డైరెక్ట్గా 6:25 అవుతుంది మన దగ్గర. సో ఇప్పుడు అమ్మవారికి రెడీ చేసిన తర్వాత, అండ్ లడ్డూకి ఏంటంటే జ్వరం వచ్చింది గైస్, ఆమెకి వైరల్ ఫీవర్ అవుతుంది, ఉట్టిగానే వైరల్ ఫీవర్ అవుతుంది. సో కొంచెం ఆమె రెస్ట్లో ఉంది, అందుకోసం ఆమెకి లేపాలి. కొంచెం సేపు తర్వాత లేపుతా, అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మంచిగా సపోర్ట్ చేయండి. అవంతిగా పైన ప్రాంక్ చేయాలంటే ఏం లేదు, కానీ ఇప్పుడు ఆమెకు జ్వరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ప్రాంక్ చేస్తే ఆ జ్వరం అనేది హై అయిపోతుంది. మనం నార్మల్ ప్రాంక్స్ చేయం గైస్, చేసే నిజాలే చేస్తాను నేను, కానీ అది ఏడికో పోతుంది, అది ఆమె ఏడుచుడు తప్ప ఇంకేముండదు. అందుకోసం నేను కొంచెం హోల్డ్ చేసి ఉన్నా. సో కళ్ళు మండుతున్నాయి, బొట్టు లోపల పోతుంది. సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండ్ మై సైడ్ అండ్ మై ఆడ్వాస్ సైడ్. సో ఒక ఆఫర్ది కూడా నేను రివీల్ చేస్తాను. సో దానికోసం కూడా స్టే ట్యూన్ ఉండండి మీరు. ఫస్ట్ ఏంటంటే నేను మీకోసం ఒక థింగ్ కొన్నాను కదా, దానికోసం ఫస్ట్ కమెంట్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. చిస్ అన్నది ఆమె అక్కడ నుంచి. చలో గైస్ చూద్దాం. ఇవి రెండు సపరేట్ ఎందుకు ఉన్నాయి తెలుసా గైస్? ఇది పాజిటివ్నెస్, ఇది నెగిటివ్నెస్. పాజిటివ్నెస్ ఏం చేస్తుందంటే నెగిటివ్నెస్కి ఇగో ఇట్లా వెనకాల కుచ్చుకొని మరి మనం దీనికి పాజిటివ్ చేయాల్సి వస్తుంది. అట్లనే మన లైఫ్లో కూడా మనం కొంచెం కష్టపడినాం అనుకో, ఇది ఫాల్తు లైఫ్. ఇది మనది మనం కొంచెం కష్టపడి ఇలా కుచ్చుకున్నాం అనుకో మంచి లైఫ్ అవుతుంది. ఇది మన పేరెంట్స్ కోసం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే చిన్న మైండ్లో థాట్ వచ్చింది కాబట్టి ఇట్లా చెప్తున్నా. మమ్మీ నాకు పాలు ఇంకా బనానా ఇచ్చేసింది, చిన్న బుడ్డి బనానా. బ్లింకిట్ నుంచి తెప్పించిన, చాలా టేస్టీ ఉన్నాయి, కానీ పుల్లగా ఉన్నాయి గైస్. ఇది ఎందుకు పుల్లగా ఉంటే కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు పాటలు పెడతా, భజన స్టార్ట్. बरे बरे మా యూట్యూబ్ ఛానల్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇట్లా అవుతుంది గైస్. ఇంకొక అర్ధగంట టైం పడుతుంది అంట ఫ్లవర్స్ రావడానికి. ఫ్లవర్స్ రాగానే అవంతిగా కూడా అప్పటివరకు లేస్తుంది. లేవగానే మనం పూజ స్టార్ట్ చేసి అండ్ 5 మందికి అది రేట్ ఇస్తాం కదా, అవన్నీ చేసిన తర్వాత నేను జిమ్కి వెళ్తాను. ఎందుకంటే ఈరోజు షోల్డర్ కాబట్టి జిమ్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. లేకపోయినా లేదు, డంబల్స్ ఉన్నాయి 2.5 ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంతోనే ఇట్లా షోల్డర్ చేసుకొని మరి పోతాయి ఇంటికి. జిమ్ చేస్తేనే తిండి పోతుంది, ఎక్సర్సైజ్ చేస్తేనే తిండి పోతుంది, అయితే పోతుంది. చలో మన కలుద్దాం. आरती తీసుకోండి గైస్. कैसा दिखला సకాన్ని? ఎట్లా అనిపించింది పొద్దు నుంచి? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా. ఏం చేసినావు పొద్దు నుంచి? ఆరాం చేసినావా? నేనే అన్ని పూజలు గీజలు చేసిన. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ నేనే చేసినా కదా, 5 బజే లేచిన. 3 బజే లేచినావు. 5 o'clock లేచిన గైస్. 5 o'clock లేచి నేను మమ్మీ నేను మార్నింగ్ లేవగానే 4 o'clock లేచింది, ఎగ్జాక్ట్ 4గా లేచి మళ్ళీ నేను 5:30కి నాకు లేపింది. లేవరా రే జల్దీ లేవాలన్నది. లేవగానే మొత్తం బయట కడుక్కొని లడ్డు ఇప్పుడు లేచింది గైస్. ఆమెకు జ్వరం వస్తుంది. ఏ గలతే గైస్, ఏ గలతే. సో ఆమె లేచింది, ఇక పూజ చేసింది. ఒక అక్క వచ్చింది, ఆ అక్కకి కూడా మేము కాళ్ళు మొక్కేసినాం, అయిపోయింది. ఇక జిమ్కి పోతా నేను. దీని తర్వాత మాట్లాడితే ఏమని ఉంటే. సో ఇంకొకసారి మా దేవుడి రూమ్ చూసుకోవచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక డ్రీమ్ ఉండే మాకు ఇట్లా పెట్టుకోవాలని. సో ఆ డ్రీమ్ అనేది ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయిపోయింది. తెలుగులో చెప్పు. నీకు ఆర్జు ఉండే ఇట్లా చేయించాలని, నీకు ఇష్టం ఉండే కదా ఇవన్నీ చేయడం, రైట్? సో ఇదనమాట మాకు డ్రీమ్ ఉండే గైస్, లైక్ ఇట్లాంటి ఒక టెంపుల్ పెట్టుకోవాలి ఇంట్లో అన్నట్టు. లేదంటే మాకు చిన్న సెల్ఫ్ ఉండే చిన్నప్పుడు, అయితే నాకు మంచిగా గుర్తుంది. సో ఇది కట్ చేస్తున్నా. ప్లీజ్ మా అబద్ధం చెప్పు ప్లీజ్. పొద్దున్న నుంచి చేస్తున్నా నేను ఒక్కొని.
సరే పొయ్యి మీద ఎత్తి కడుగు వెయ్యి. ఎవరా నాయన జర ఒక రోజు ఉండకపోతే టైటన్ రావు చాలు. దాన్ని బట్టి ఏం అర్థమైంది? బయట ఫుడ్ తిని 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 డైలీ నీకు ఎట్లా ఉంటుంది రాహుల్? మరి ఆలుగడ్డలు సరిపోతాయా? మస్తు అయిపోతాయి. 80 మంది తినొచ్చు. ఏంది 80 మూత పెట్టు. అందరికి ఆఫ్ ఇచ్చినా కూడా ఈరోజు కలిపినామనుకో ఆ జీరా రాయి కొత్తిమీర కర్ర మాకు ఏమైందంటే దాన్ని టచ్ అవుతుంది. మనం చిన్నప్పుడు మనకి టేస్ట్ వస్తామమ్మా. నీకు చూడు నువ్వు తిని. అదే భయం నాకు, ముందే పొద్దున్న నుంచి తినలే. అమ్మా దాని లేడుంది తినలేదు. ఏం కావాలా? లేదు ఇది ఒలుకోవచ్చు, ఇది పెట్టచ్చు. అట్లా ఉంటుంది వంటల పని. తీ దెబ్బ దెబ్బ తీ కడగదు ఫస్ట్. మీరు ఆ బకెట్ నిండా ఈరోజు పొద్దున్న నుంచి పాపం రాహుల్ చేస్తుండ్రు రైస్ అన్ని పనులు. ఈరోజు అంత సీన్ లేదు. ఈరోజు ఒక్క రోజులో వేసిన ముఖం చూపి ఒకసారి ఇట. ఫస్ట్ టైం బా చాలే ఒకసారి. ఈరోజు ఒక్క రోజు ముఖం ఇట్లా అయింది. మరి ఎంత మంది లేడీస్ పొద్దున లేచి పనులు చేసి ఇంట్లో ఉండి పెట్టి మళ్ళా పనికి పోయి. అఫ్ కోర్స్ నువ్వు పొగడాలి. మీరు చాలా మీరు లేకుండా అసలు బాయ్స్ లేదు, ఇది మాత్రం నేను నమ్ముతా. ఎందుకంటే మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. కన్ను ఎందుకు కొడుతున్నావు? కన్ను పోతుంది. కన్ను కొట్టలే. తీయాలి. ఇది కరపాకు తీసేసి ఇక్కడికి 4 గడ్డలు తీసి ఎట్లాగో కట్ చేసినావు కదా తీ. ఇండియన్ ఇవన్నీ తీయాలి. పడే నువ్వు చెప్పినావు కదా, నేనే కట్ చేసిన అన్ని తీయి నువ్వే. సో గైస్ నేను ఈరోజు లేట్ లేచిండే, అప్పటికి పూజ చేసేసుకోరు. హెల్త్ బాగాలేదు నాకు. ఈ బొట్టు మా చిన్న పెట్టింది గైస్. 4 times పెట్టింది. ఇట్లా 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 వేసి ఇంత బర్ఫర్ చేసింది. నావే నగలు ఇవన్నీ అమ్మవారికి వేసినాయి. నేను ఇంకొకటి యాడ్ చేసిన అంత చూసినావా? ఏమైనా చేసిన అమ్మవారికి బ్లాక్ బీడ్స్. వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం నేను. శ్రీ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం. సరే పట్టుకో. ఫ్యాన్ ఆఫ్ చేయవా? వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం వేసి, ఎందుకంటే నేను ఇప్పటివరకు పాటి అంత ముఖంలో పెట్టకున్నాను. దూరం ఉంది, దూరం పెట్టు ప్లీజ్. వాళ్ళకి కనబడుతుంది నాకు మిర్రర్ల నుంచి. చాలా దూరం ఉన్నావు. కొంచెం దూరం పెట్టుతా. మొత్తం సంసారం కనిపించాలా? వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం గైస్. ఇప్పటివరకు చేసుకోలే. మా ఇంట్లో మా మమ్మీ మా అక్క వాళ్ళు పసుపు కొట్టిస్తే తీసుకోవడం, బనానా తీసుకోవడం, తినడం వచ్చేయడం, ప్రసాదం తినడం, అదొకటే. బఠానీ నీళ్ళు కూడా తినడం. ఈ రోజు కూడా నేను ఏం చేయలేదు, ఎందుకంటే నాకు చాలా ఫీవర్ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖంలోనే అర్థమవుతుంది. సో అట్లానే రైస్ తీసుకుని ఉండే. రాహుల్ ఆంటీ ఇద్దరు కలిసి చేసుకున్నారు. ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు అందరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీకు మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏది ఉపవాసము నువ్వు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నావు? తిన్నానా నాన్న? పొద్దున ఇడ్లీ తిన్నామా? చాతన అవుతుందా నాకు? అయితే ఇడ్లీ తిన్నామా? ఇడ్లీ తింటే చాతన అవుతుందా? ఇప్పుడే ఒక ఖజూరా తిన్నావు కదా మామ? నేను అందుకే తినానన్న, తినిపించి అంటున్నాను నేను నాన్న. అంటే నేను తినిపించిన తర్వాత నీకు అంటాను, ఎందుకంటే నీకు గుర్తున్నది కాబట్టి నేను నీకు గుర్తు చేస్తున్నాను అంతే. తినిపించి అంటున్నావు, తినిపించి పేరు పెడుతున్నాను నాకు. సరే ఏమని పేరు పెట్టినా? అవంతిక అని పెట్టినా. చంపలు మంచిగా కనిపిస్తున్నాయి మీరు ఎల్లో ఎల్లో డర్టీ ఫేలో. నువ్వు ఇది ఇగో ఈ ఆలు ఇది సేమ్. సో గైస్ ఈ వీడియో అనేది ఈడికే ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 5:30కి లేచినా మొత్తం పొద్దున చెప్పేస్తాను మీకు, మళ్ళీ చెప్పాను నేను. అండ్ ఇది మొత్తం అవంతిగానే చేసి నాకు కొంచెం చేతన అవుతుంది కాబట్టి జస్ట్ ఇప్పుడే బ్లింకింగ్ చేసిన ఆలు కోసం మంచి వచ్చింది. సో ఇదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 minutes అయిపోయింది ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే మా ఏరియా వాళ్ళు కూడా చూస్తున్నారంట. ఇప్పుడు ఒక చిన్న బాయ్ చెప్పుకుంటా పోతున్నావు, అన్న నువ్వు యూట్యూబ్ లో వీడియో చూస్తావు కదా అన్న, అంటే ఏమైనా చేయొద్దా? నిన్న కూడా మేము లలిత జిఆర్టీకి పోయినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన వచ్చి మాకు కలిసి రీల్స్ ఎందుకు ఆపేసి రీల్స్ చేయండి అని చెప్పి చెప్తాడు. మంచిగా అనిపిస్తుంది. సో మేము ముందు వస్తాం మంచి మంచి రీల్స్తోనే. కొంతమంది వద్దనడం వల్ల ఆగిపోయినాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మాత్రం చేయడానికి. ఇట్లా. Bye, love you guys. Thank you so much for watching.